పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్ భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. ఒక్క చోట కలిసిన చంద్రబాబు రేవంత్ ఒక ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన తెలుగు రాష్ట్రాల సీఎంలు ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య ఆసక్తికర చర్చ. బీసీ కోటా తేల్చకుండా లోకల్ ఎన్నికలంటే రాష్ట్రం అగ్నిగుండమే. ప్రధానిని రాష్ట్రపతిని ఎందుకు కలవలేదు? బీజేపీ నేతలను ప్రశ్నించిన శ్రీనివాస్ గౌడ్. బీసీలకు 42% రిజర్వేషన్లు రాహుల్ ఆలోచన. ఉభయ సభల్లో తీర్మానాలు చేసి ఆమోదించాం. రేపటి కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు ఉంటాయన్న మంత్రి వాకిటి. బండి సంజయ్ హోదా మరిచి మాట్లాడుతున్నారు. మతాల మధ్య చిచ్చు పెట్టే రాజకీయాలు వద్దు, రాష్ట్రానికి నిధులు తేవాలన్న ఎంపీ చామల. వ్యక్తిగతంగా నవీన్ యాదవ్ కు మద్దతిచ్చాం, కాంగ్రెస్ కు కాదన్న అసదుద్దీన్. బీఆర్ఎస్ తో మాకు ఎలాంటి విభేదాలు లేవని కామెంట్. స్పీకర్ న్యాయపరంగా నిర్ణయం తీసుకోవాలి, మళ్లీ కోర్టు వరకు వెళ్లకుండా చూస్తారని భావిస్తున్నా. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై కోల్కతా హైకోర్టు వేటేసిందన్న జీవన్ రెడ్డి. ఢిల్లీలో రేపటి సభకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఇది పౌర హక్కులను హరించడమే. సీజేఐ దళితుడు కాబట్టే దాడి చేశారన్న మందకృష్ణ. ఏపీని పెట్టుబడుల హబ్ గా మారుస్తున్నాం. చంద్రబాబు లోకేష్ ఎంతో శ్రమిస్తున్నారు. పరిశ్రమలన్నీ జిల్లాల్లో వస్తాయన్న అనగాని. వైసీపీ హయాంలో చేసిన ఒప్పందాలే మళ్లీ కుదుర్చుకున్నారు. పాత సినిమాకు చంద్రబాబు కొత్త పేరు పెట్టారు. పారిశ్రామికవేత్తలతో అబద్ధాలు చెప్పించారన్న అమర్నాథ్. మళ్లీ జన్మంటూ ఉంటే శెట్టి బలిజగానే పుడతా, నాపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. త్వరలో 1,00,000 మందితో సింహగర్జన నిర్వహిస్తానన్న వాసంశెట్టి. సోమందేపల్లిలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ పాల్గొన్న ఎమ్మెల్యే బాలకృష్ణ. బీసీలకు అధికారం పంచిన నేత ఎన్టీఆర్ అని కామెంట్. సతీష్ హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం. మరోసారి సీన్ రీకన్స్ట్రక్షన్. 3 రకాల బొమ్మలను రైలు కింద పడేసిన పోలీసులు. ఐబొమ్మ రవి కేసులో సంచలన విషయాలు. రెయిన్బో విస్టా నుంచి విదేశాలకు ఐపీలు బదిలీ. సర్వర్ల ద్వారా వేల సినిమాల హ్యాకింగ్. సమాజానికి ఎవ్వరు చెడు చేసినా చర్యలు తీసుకోవాల్సిందే. రవిపై కేసుల గురించి నాకు తెలీదు. ఐబొమ్మ రవి తండ్రి అప్పారావు కామెంట్స్. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో భారీగా బంగారం పట్టివేత. 11 బంగారు కడ్డీలు సీజ్. షార్జా నుంచి ఐరన్ బాక్స్ లో తెచ్చిన ప్రయాణికుడు. చిట్యాలలో భారీగా ట్రాఫిక్ జామ్. ఫ్లైఓవర్ నిర్మాణం కారణంగా అంతరాయం. విజయవాడ హైదరాబాద్ రహదారిపై ఇబ్బందులు. భారత తొలి బుల్లెట్ రైల్ ప్రాజెక్టు బృందంతో భేటీ. రైలు వేగాన్ని సమీక్షించిన మోదీ. ప్రాజెక్టులో ఎలాంటి ఇబ్బందులు లేవన్న అధికారులు. కార్పొరేట్ల నుంచి డబ్బులు తీసుకున్న పార్టీ బీజేపీ. ఈసీని ప్రధాని నియమించొచ్చని ఆ పార్టీ నిర్ణయించింది. బీహార్ ఫలితాలపై అనుమానాలున్నాయన్న రాజా. లాలూ కుటుంబంలో విభేదాలు. తేజస్వి నన్ను ఇంటి నుంచి వెళ్లగొట్టారు, చెప్పుతో కొట్టేందుకు ప్రయత్నించారన్న రోహిణి ఆచార్య. తమిళనాడులో ఎస్ఐఆర్ పై అభ్యంతరం. కరూర్లో టీవీకే పార్టీ ఆందోళన. భారీగా తరలివచ్చిన మహిళా కార్యకర్తలు. ఎర్రకోట పేలుడు ఘటనపై ఎన్ఐఏ దర్యాప్తు. ఆత్మాహుతి దాడిగా నిర్ధారించిన అధికారులు. ఉమర్తో పాటు మరో వ్యక్తి అరెస్ట్. కశ్మీర్ లోయను జల్లెడ పడుతున్న భద్రతా బలగాలు. షోపియాన్ ప్రాంతంలో కార్డినెన్స్ సర్చ్. ఢిల్లీ పేలుడు ఘటనతో సైన్యం అలర్ట్. కోల్కతా టెస్ట్ లో భారత్ ఓటమి. 30 పరుగుల తేడాతో సౌత్ ఆఫ్రికా గెలుపు. కీలక సమయంలో చేతులెత్తేసిన బ్యాటర్లు. పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్ భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు.